నువ్వు అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంటే నీ మాట విని నేను ఊరుకుంటానని నువ్వెలా అనుకుంటున్నావు? జానకి, ఎందుకంత మొండిదానిలా మాట్లాడుతున్నావు? నీ ప్రవర్తన నన్ను ఎంత బాధ పెడుతుందో తెలుసా? బాధ మీరొక్కరే కాదత్తయ్య, నేను కూడా అనుభవిస్తున్నాను. కొడుకు దూరమైతే మీకు సంతోషం దూరమైందేమో కానీ నాకు నా జీవితమే దూరమైంది అత్తయ్య. ఆయనతో కలిసి ఉండాలని సంతోషంగా తిరిగొచ్చాను. ఆయన కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. నాకు జీవితంలో ఏ లోటు లేదనుకున్నాను. నా వల్ల ఏ పొరపాటు జరిగిందో ఏమో, దేనివల్ల ఆయన బాధపడ్డారో తెలియదు గాని నన్ను సంతోషంగా చూసుకున్న ఆయన బాధని మిగిల్చి నాకు దూరంగా వెళ్ళిపోయారు. ఆ దేవుడు మన ఫ్యామిలీ మీద ఎందుకు పగబట్టాడో తెలియదు కానీ ఈ ఇంట్లో ఏ ఒక్కరికి మనశ్శాంతి లేకుండా చేశాడు. కళ్ళ ముందున్న కొడుకు కాపురం సరిగ్గా లేదు. సరిగ్గా కాపురం చేసుకుంటున్న కొడుకు అర్థాంతరంగా కనబడకుండా పోయాడు. అసలు నేను మళ్ళీ తిరిగి రాకపోయినా బాగుండేదత్తయ్య. మీకు ఒక్కడే కొడుకని సరిపెట్టుకుని బతికేవారేమో. ఇప్పుడు నేను ఇంట్లో ఒంటరిగా తిరుగుతూ ప్రతి క్షణం మీ పెద్ద కొడుకును గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెడుతున్నాను. నన్ను క్షమించండి అత్తయ్య. ఇందులో నీ తప్పే ఉంది మల్లీశ్వరి. నువ్వు నీ ఇంట్లో కాకపోతే ఇంకెక్కడుంటావు? మనం ఈ బాధను అనుభవించాలని రాసిపెట్టి ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? మీ మనసు మంచిది కాబట్టే నాకు ఏ మాత్రం ఆశ్రయమైనా దొరికింది. మీ ప్లేస్ లో ఇంకెవరున్నా మీ అబ్బాయి కనిపించకుండా పోవడానికి కారణం నేనే అని నన్ను మెడ పట్టుకుని బయటకు గెంటేసేవాళ్ళు అత్తయ్య. ఒక రకంగా నేను ఇంటికి కోడలిగా రావడం నా అదృష్టం అత్తయ్యా. కొడుకు కనపడకుండా పోయినా కోడల్ని ఒక్క మాట కూడా అనకుండా కన్న కూతుర్లా చూసుకుంటున్నారు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలియదు కానీ నాకు మంచి మనసున్న అత్తగారు దొరికారు. ఆ దేవుడు మంచి వాళ్ళని ఎందుకత్తయ్య పరీక్షిస్తాడు? అందుకే మీ కొడుకుని మీకు దూరం చేశాడు. కానీ మంచి వాళ్ళకి ఇప్పుడు మంచి జరుగుతుంది అత్తయ్య. ఆయన ఏదో ఒక రోజు తప్పకుండా తిరిగి వస్తారు. నేను ఆ నమ్మకంతోనే ఉన్నాను మల్లీశ్వరి. నా నమ్మకాన్ని నిజం చేయమని ప్రతిరోజు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరే కాదత్తయ్య, నేను కూడా ఆ దేవుణ్ణి వేడుకుంటూనే ఉన్నాను. మన పూజలు ప్రార్థనలు వ్యర్థం కావత్తయ్యా. ఆ దేవుడు నిజంగా మనసున్న వాడైతే త్వరలోనే మన క్షోభను దూరం చేస్తాడు. మీ అబ్బాయిని త్వరలోనే మనకి దగ్గర చేస్తాడు. విజయ్, నందిని, నువ్వు రాజేష్ సంతోషంగా కాపురం చేసుకుంటుంటే చూడాలన్న ఆశ తప్ప
ఈ జీవితానికి ఇంకే కోరిక లేదు మల్లీశ్వరి. మీరందరూ అలా కలిసి ఉండటం చూసిన తర్వాత నేను కన్ను మూసినా పర్వాలేదు. అలా మాట్లాడకండి అత్తయ్య. మీరు దూరమైతే మేమెలా సంతోషంగా ఉంటాం చెప్పండి. మీరు మమ్మల్ని సంతోషంగా చూడటమే కాదు, మీ మనవలు మనవరాళ్లతో సంతోషంగా గడుపుతారు చూడండి. ముందు కొడుకుల కాపురాలు బాగుపడిని, ఆ తర్వాతే మనవళ్ళు మనవరాళ్ళు. ఏం జరుగుతుందో. కాపురమా కరివేపాకు కట్ట? అసలు జీవితమే లేనివాడు కాపురం ఎలా చేస్తాడత్తా? మీ అబ్బాయి ఈ లోకంలో ఉంటేగా తిరిగి రావడానికి. ఈ జన్మలో ఆయన రాడు, మీ బాధ తీరదు. అప్పుడు ఆవేశంలో నిన్ను చంపేశాను. ఇప్పుడు నటించలేక నేను చస్తున్నాను. నువ్వు బతికున్నా చచ్చినా నీ వల్ల నాకు టార్చర్ మాత్రం తప్పడం లేదు. అబ్బాబ్బా, ఓ 10 రోజులు బతకాల పిచ్చోడు కోసం ఆశపడుతుంటే ఈ ఎండ 10 నిమిషాలు కూడా బతకనవడం లేదు. ఈ ఎండలో పనిలోకి వెళ్ళడం అంటే తల ప్రాణంతో అక్కొస్తున్నట్టుంది. అయినా ఇది నా పర్సనల్ విషయం విజయ్. ఎంత మందితో నాకు నచ్చ చెప్పించాలని చూసినా నా నిర్ణయం మార్చుకునే ప్రసక్తే లేదు. తాత, జాగ్రత్త జాగ్రత్త. తాత, ఏం కాలేదు కదా? ఏం కాలేదు బాబు. సారీ తాత. లేదు బాబు, నేను బాగానే ఉన్నాను. ఎండకి తట్టుకోలేక కళ్ళు తిరిగి కింద పడ్డాను. నన్ను క్షమించు. తప్పు నీది కదా తాత, నాది. ఏదో ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాను. తప్పు నీది కాదు బాబు, నాది. అవును బాబు, నేనే చూసుకుని నడిస్తే బాగుండేది. కళ్ళు తిరిగేసరికి ఇలా రోడ్డు మధ్యలో పడిపోయాను. సరే, తప్పు ఎవరిదైనా నీకేం ప్రమాదం జరగలేదు కదా? లేదు బాబు. ఎక్కడికి వెళ్తున్నావు తాత? మా ఇంటికి బాబు, ఈ పక్కనే. నేను వెళ్తానులే. అసలు ఈ ఎండకి కళ్ళు తిరిగి పడిపోయావు, నీరసంగా కూడా ఉన్నావు. పద, నేను కారులో దిగబెడతాను. పర్లేదు బాబు, కాసేపు విశ్రాంతి తీసుకుంటే అంతా సర్దుకుంటుంది. నీకేదో పని ఉన్నట్టుంది, నువ్వు వెళ్ళు బాబు. పని ఎప్పుడైనా చేసుకోవచ్చు తాత, కానీ నాకు నా పని కన్నా ఎదుటి వాళ్ళ ప్రాణం కాపాడమే ముఖ్యం. పద. నీకెందుకు బాబు అంత శ్రమ? ఇందులో శ్రమే ఉంది తాత. నేనేం నిన్ను మోసుకొని తీసుకెళ్ళను. పైగా నీలాంటి వాళ్ళకి సహాయం చేస్తే పుణ్యం వస్తుంది. అది కాదు బాబు. నువ్వింకేం చెప్పద్దు. పద, ముందు కారెక్కు. నేను మీ ఇంటి దగ్గర దిగబెడతాను.
రే ఎప్పుడు ఇదే ఆట? మరి ఆ, ఏదైనా కొత్త ఆట ఆడదాంరా. కొత్త అంటే ఏముందబ్బా? స్పైడర్ మ్యాన్ ఆట ఆడదామా? ఏహే నీకెప్పుడు అదే ఆట. అది కాకుండా వేరే ఏదైనా ఆట ఆడదాం. అరే దొంగ పోలీస్ ఆట ఆడదామా? ఆడదాం, బాగుంటది. అలాగే ఆడదాం. అయితే నేను పోలీసుని, మీ అందరు దొంగలు. అరే పిచ్చోడా, అదేం కుదరదు. దొంగ ఎవరో పోలీసు ఎవరో తెలుసుకోనికి పంటలేద్దాం. సరే అయితే రండి. నువ్వే పోలీసురా, మేమందరం దొంగలం. నువ్వు వెళ్ళి లెక్క పెట్టు. సరే. కళ్ళు మూసుకుని 10 లెక్క పెట్టాలే. 1 2 3 నువ్వు ఇటెళ్ళు. ఎలాంటి రా? 5 6 7 8 9 10. నేను వస్తున్నా. అవుట్ అవుట్. రా బాబు, అదిగో అదే మా గుడిసె. పిచ్చోడు ఎక్కున్నాడబ్బా. తాత, ఎందుకు ఇవన్నీ? కూర్చో బాబు. అయ్యో తాత, ఈ మర్యాదలన్నీ తర్వాత, ముందు నువ్వు కూర్చో. అసలే నీరసంగా ఉన్నావు. ఈ నీరసం ఎంతసేపు బాబు, అదే తగ్గుద్ది. అయినా మా గుడిసె జీవితాలకి ఇదంతా మామూలే. రెక్కాడితేనే గాని డొక్కాడిని బతుకులు మాయి. నీరసం వచ్చిందని కూర్చుంటే నోట్లో కూడు ఎక్కడి నుంచి వస్తుంది బాబు? అది సరే గాని ఏం తీసుకుంటావు బాబు? ఏమొద్దు తాత, నాకు పనుంది, నేను వెళ్తాను. అయ్యో బాబు, ఇంత దూరం వచ్చావు, ఏమైనా తాగేసి వెళ్ళు. ఉండు. ఒరే పిచ్చోడా, ఓ కూల్ డ్రింక్ పట్టుకురారా. తాత, నేనేదో నిన్ను దిగపెట్టాలని వస్తే నువ్వు కూల్ డ్రింక్ తెప్పించడం ఏంటి? అయినా దారిలో నీరసంగా ఉన్న నీకు కూల్ డ్రింక్ జ్యూస్ ఇప్పిద్దామన్న ఆలోచన కూడా నాకు రాలేదు. నువ్వేమో నాకు కూల్ డ్రింక్ తెప్పించాలని చూస్తున్నావు. ఎంతైనా నీ సంస్కారం గొప్ప తాత. అయ్యో బాబు, అలా మాట్లాడొద్దు. నీ పని పక్కన పెట్టి నన్ను దిగబెట్టాలని వచ్చావు చూడు, అలాంటి నీ మనసు గొప్పది బాబు. ఒరే పిచ్చోడా, ఎక్కడరా నువ్వు? త్వరగా రా. నేను వెళ్ళను, వెళ్తే దొరికిపోతాను. ఇప్పుడు కూల్ డ్రింక్స్ అవి ఏమీ వద్దు, కాసి నీ మంచినీళ్ళు ఇవ్వు, తాగేసి వెళ్తాను. అయ్యో, ఫ్రిడ్జ్లో మంచినీళ్ళు తాగే అలవాటు ఉన్న నువ్వు మా నీళ్లు తాగలేవు బాబు. పర్లేదు తాత. అవును తాత, మీకెవరూ లేరా? ఉన్నారు బాబు. చచ్చిన నా భార్య ఇప్పటికీ నా మనసులో బతికే ఉంది. ఏడాది క్రితం నా భార్యని నాకు దూరం చేశాడు ఆ దేవుడు. పిల్లలెవరూ లేరా తాత? 2 అబ్బాయిలు బాబు. మరిప్పుడు వాళ్ళెక్కడున్నారు?
నా కంటికి దూరంగా వాళ్ళ సంతోషాలకి దగ్గరగా ఉన్నారు బాబు. తాత, అవును బాబు, వాళ్ళ సంతోషాలకి నేను అడ్డని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఈ వయసులో భార్యను నాకు దూరం చేసి అన్యాయం చేసిన ఆ దేవుడే నాకో పిచ్చోణ్ణి తోడిచ్చి న్యాయం చేశాడు. పిచ్చోడా? ఎవరు తాత? వాడి పేరే పిచ్చోడు. వయసొచ్చినా ఇంకా చిన్నపిల్లడు మనస్తత్వం పోలేదు. ఒక్కోసారి చాలా తెలివిగా మాట్లాడతాడు, ఒక్కోసారి ఏమీ తెలియని వాళ్ళ మాట్లాడతాడు. వాడెవడో, వాడి తల్లిదండ్రులెవరో ఎన్నిసార్లు అడిగినా వాడసలు గుర్తుకు తెచ్చుకోలేకపోతున్నాడు. కాని ఆ పిచ్చోడు నా దగ్గరికి వచ్చింది మాత్రం నన్ను బతికించడం కోసమే. బతుకు మీద ఆశ సచ్చిన నాకు వాడి కోసమే బ్రతకాలని అనిపిస్తుంది. వాడి కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది. వాడి కోసం నేను, నా కోసం వాడు. అంతే బాబు. ఏవేవో అడిగి నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించు తాత. నువ్వు బాధ పెట్టడం ఏంటి బాబు? సాటి మనిషిగా ఎదుటి మనిషి బాగోగులు నువ్వు అడిగావు. అంత మంచి మనసు అందరికీ ఉండదు బాబు. మనసులో అంత బాధ పెట్టుకొని పైకి సంతోషంగా కనిపిస్తున్నావు. నీలా ఉండడం నాకు సాధ్యం కాదు. ఈ వయసులో కూడా ఒక అనాథని చేరదీసి పెంచుతున్నావు అంటే నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి. నీ ఇల్లు ఇరుగ్గా ఉంటుందేమో గాని నీ మనసు మాత్రం చాలా విశాలమైంది. నిన్ను చూస్తుంటే నా మీద నాకు నమ్మకం పెరుగుతుంది తాత. ఈ రోజు నుంచి నేను నిన్ను స్ఫూర్తిగా తీసుకొని బ్రతుకుతాను. అంత పెద్ద మాటలు ఎందుకులే బాబు. గొప్పింటి బిడ్డవయ్యుండి ఈ పేదవాడి గుడిసెలో అడుగు పెట్టావు. నాకదే సంతోషం. నాకు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నా నీలాంటి మనసున్న వాళ్ళు ఎవరూ లేరు. ఈ రోజుతో ఆ లోటు నెరవేరిపోయింది. నాకు మంచి మనసున్న ఓల్డ్ ఫ్రెండ్ దొరికాడు. ఇది నేను గర్వంగా అందరికీ చెప్పుకుంటాను. అప్పుడప్పుడు వచ్చి నిన్ను కలుస్తూ ఉంటాను. సరే తాత, నాకు అర్జెంట్ పనుంది, నేను వెళ్తాను. అలాగే బాబు. సరే తాత, నీ ఆరోగ్యం జాగ్రత్త. వస్తాను తాత. అమ్మా, ఎక్కడున్నావు విజయ్? ఓ 10 నిమిషాలు ఇంటికి వచ్చేస్తానమ్మా. ఇంటికి అవసరం లేదు కానీ నేను చెప్పిన ప్లేస్కి రా. ఎందుకు? ఏదైనా మాట్లాడాలా? అవునరా, మీ అన్నయ్య గురించి. అన్నయ్య గురించా? అవునరా, మీ అన్నయ్య ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలుసుకోవటానికి నేను ఒక దగ్గరకు వచ్చాను. నువ్వు కూడా అక్కడికి వచ్చేసాయి. నాకేం అర్థం కావట్లేదమ్మా. నువ్వు వస్తే నీకన్నీ అర్థమవుతాయి. తొందరగా రా. సరే, అడ్రస్ చెప్పు. సరే అమ్మా, 10 నిమిషాలు వస్తాను. ఏంటో అమ్మా, నాకేం అర్థం కావడం లేదు. అంకుల్ అంకుల్, ఏంటమ్మా?
మా పిచ్చోడేమని వచ్చాడా ఇక్కడికి? పిచ్చోడా? అవును అంకుల్, వచ్చాడా? ఆహా, రాలేదు. రే ఇక్కడ కూడా రాదండి పిచ్చోడు, ముందుకెళ్ళి వద్దాం పదండి. పిచ్చోడా పిచ్చోడా. అరే రవి ఎటులుంటాడ్రా? అటు వెళ్దాం పదా. పిచ్చోడా పిచ్చోడా ఎక్కడున్నా? అరే పిచ్చు కనిపించట్లేదురా, నాకెందుకు భయంగా ఉందిరా. కొంపదీసి వేరే వీధిలోకి ఏమైనా వెళ్ళుంటాడా? ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి తాతకి చెప్తామా? సరే పదండి. పదండి. తాత ఏంట్రా? పిచ్చోడు కనిపించట్లే తాత. పిచ్చోడు కనిపించకపోవడం ఏంట్రా? ఎక్కడే ఎక్కడో ఉండుంటాడు, వెతకండి. లేడు తాత, వీరంతా వెతుకాం, ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పటి వరకు మాతోనే దొంగ పోలీస్ ఆట ఆడుకున్నాడు. ఆటలో ఇక్కడెక్కడ దాక్కున్నాడు అనుకున్నాం, కానీ అసలు కనిపించట్లేదు తాత. రాజయ్య, సరే మీరు ఇక్కడే ఉండండి. రాజయ్య, మనం పోయి వెతుకుదాం పదా. అన్నయ్య ఎక్కడున్నాడో ఎలా తెలుస్తుంది? అమ్మా ఒరే విజయ్, బయలుదేరావా? అమ్మ పక్కనే ఉన్నానమ్మా, 5 నిమిషాలు. సరే త్వరగా వచ్చేసేయ్. ఆ.